యూట్యూబ్ కామెంట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్లో ది మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్ ఏమైనా ఉంది అంటే అది ఈ టాపిక్ మాత్రమే. అందువలన ఇంకా మరీ లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే తీసుకొచ్చేసాను. మరి చూద్దాం ఈ వీడియోకైనా మంచిగా లైక్స్ వస్తాయా లేదా అని. ఈ కంపారిజన్ నార్మల్గా పాత వాటిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో బెంటన్ యూనివర్స్ మొత్తంలో ఉన్న వాళ్ళని డ్రాగన్ బాల్ జీ యూనివర్స్లో ఎవరు ఓడిస్తారు అని తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇక ఎటువంటి డిలే లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బెంటన్ అండ్ డ్రాగన్ బాల్లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ పవర్ సేల్ ఉన్న వాళ్ళు అయితే ఉన్నారు. అందువలన వాళ్ళని వాళ్ళ పవర్ లెవెల్స్ బేస్ చేసుకొని ఈ కంపారిజన్ అయితే చేయబోతున్నాను. మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే మీరు బెంటన్ ఫ్యాన్ అయినా సరే డ్రాగన్ బాల్ ఫ్యాన్ అయినా సరే ఈ వీడియోని న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడడానికి ట్రై చేయండి. అప్పుడే నేను చెప్పేది మీకు కొంచెం అర్థమవుతుంది. ఇక మెయిన్ ఫైట్లోకి వెళ్ళిపోతే ముందుగా స్ట్రీట్ లెవెల్ పవర్స్. ఈ పవర్స్ ఉన్న వాళ్ళు సిటీస్ని సైతం ఈజీగా డిస్ట్రాయ్ చేయగలరు. అదే బెంటన్ యూనివర్స్ నుండి ఈ పవర్స్ కలిగిన వాళ్ళు హ్యూమంగసార్, విల్గ్యాక్స్ అంటే నార్మల్ విల్గ్యాక్స్, గ్వెన్ నార్మల్ ఫామ్, ఇంకా బెంటన్ ఏలియన్ ఫోర్స్ అండ్ అల్టిమేట్ ఏలియన్ నుండి కెవిన్, ఇంకా 4 ఆర్మ్స్. వీళ్ళని ఓడించడానికి డ్రాగన్ బాల్ యూనివర్స్ నుండి గోహాన్, పికలో, అడల్ట్ ట్రంక్స్, ఆండ్రాయిడ్ 17 అండ్ 18 వీళ్ళకి టఫ్ ఫైట్ ఇచ్చి చివరికి ఓడించగలరు. నెక్స్ట్ మెటా లెవెల్ అంటే వీళ్ళు ప్లానెట్స్ని సైతం ఈజీగా డిస్ట్రాయ్ చేయగలరు. అలాంటి వాళ్ళలో వేబిగ్, ఇంకా అల్టిమేట్ వేబిగ్, గోస్ట్ ఫ్రీక్, అల్టిమేట్ హ్యూమంగసార్, అల్టిమేట్ కెవిన్ 11, ఫీడ్బ్యాక్. వీళ్ళని ఓడించడానికి డ్రాగన్ బాల్ నుండి గోకు సూపర్ సైన్ లెవెల్ 1, 2, 3లో ఏదైనా సరే వీళ్ళని ఖచ్చితంగా ఓడించేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి హెరాల్డ్ లెవెల్. ఈ పవర్ లెవెల్ ఉన్న వాళ్ళు చాలా సులువుగా యూనివర్స్ని సైతం డిస్ట్రాయ్ చేయగలరు. ఇలాంటి వాళ్ళలో బెంటన్ యూనివర్స్ నుండి యానోడైట్, హైబ్రిడ్, ఇంకా సర్ జార్జ్. వీళ్ళని ఓడించడానికి డ్రాగన్ బాల్ యూనివర్స్ నుండి గోకు సూపర్ సైన్ లెవెల్ 6 and 7, మార్జిన్ బూ, ఇంకా ఫ్రీజా. వీళ్ళకి టఫ్ ఫైట్ ఇచ్చి ఓడించగలరు. నెక్స్ట్ స్కై ఫాదర్ లెవెల్. వీళ్ళైతే ఏకంగా రియాలిటీని కూడా చేంజ్ చేయగలరు. అంతటి అమౌంట్ ఆఫ్ పవర్ ఈ స్కై ఫాదర్ లెవెల్లో ఉన్న స్పీసెస్కి అయితే ఉంటుంది. ఇక బెంటన్ యూనివర్స్ నుండి ఈ అమౌంట్ ఆఫ్ పవర్స్ ఉన్న వాళ్ళు అటామిక్స్, ఇయాన్, డాగాన్, విల్గ్యాక్స్ డాగాన్ ఫామ్. వీళ్ళు ఈజీగా రియాలిటీని కూడా చేంజ్ చేయగలరు. అంతటి పవర్ లెవెల్స్ వీళ్ళకి ఉంటాయి. ఇక వీళ్ళని ఓడించడానికి లార్డ్ బీరస్, లార్డ్ చాంపా, గాడ్ విజిటా, సీరాన్, ఇంకా గాడ్ గోకు. డ్రాగన్ బాల్ నుండి వీళ్ళైతే బెంటన్ యూనివర్స్లో ఉన్న వీళ్ళని ఈజీగా ఓడించగలరు. నెక్స్ట్ సెలిస్టియల్ లెవెల్. వీళ్ళైతే స్కై ఫాదర్ లెవెల్ కన్నా చాలా అడ్వాన్స్ లెవెల్స్ అని చెప్పొచ్చు. బెంటన్ యూనివర్స్లో ఇంతటి అమౌంట్ ఆఫ్ పవర్ ఉన్న వాళ్ళు ప్రొఫెసర్ పారాడాక్స్, క్వాంటమేనియా, బెన్ 10,000, క్రోమోసోపియన్. ఇంకా వీళ్ళని ఓడించడానికి డ్రాగన్ బాల్ యూనివర్స్ నుండి విజ్, విడోస్, గోకు అల్ట్రా ఇన్స్టెంట్ ఫామ్, జెరిన్, ఇంకా బ్రోలీ. నెక్స్ట్ వచ్చేసరికి గాడ్ లెవెల్. వీళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక చిన్న చిటికలోనే యూనివర్సల్ లెవెల్ డిస్ట్రక్షన్స్ సైతం ఈజీగా చేయగలరు. బెంటన్ యూనివర్స్ నుండి ఇంత అమౌంట్ ఆఫ్ పవర్ ఉన్న వాళ్ళు స్టార్ గ్రిడ్, ఏలియన్ ఎక్స్, ఇంకా గ్యాలాక్టిక్ గ్లాడియేటర్. డ్రాగన్ బాల్ యూనివర్స్ నుండి వీళ్ళని ఓడించడానికి ఆమ్ని కింగ్, ఇంకా గ్రాండ్ ప్రీస్ట్. వీళ్ళిద్దరిలో ఎవరైనా సరే వీళ్ళని చాలా ఈజీగా ఓడించగలరని చెప్పొచ్చు. ఇంకా చివరిగా సుప్రీం బీయింగ్ లెవెల్. వీళ్ళైతే ఇంకా అల్టిమేట్ అనే చెప్పాలి. వీళ్ళే ఒక రకంగా గాడ్స్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా బెంటన్ యూనివర్స్ నుండి ఇంతటి పవర్స్ ఉన్న వాళ్ళైతే సెరీనా అండ్ బెలికస్. వీళ్ళే ఏలియన్ ఎక్స్ లోపల ఉన్న సెరీనా అండ్ బెలికస్. వీళ్ళైతే ట్రూలీ ఆమ్నిపోటెంట్ బీయింగ్స్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు డ్రాగన్ బాల్ యూనివర్స్ లో ఇంకెవరు మిగలలేదు కదా అని. ఒక్కరైతే మిగిలారు. అది ఎవరనేది మీకే అర్థమైపోతుంది. ముందుగా మీకు ఒక క్వశ్చన్, అదేంటి అంటే క్రియేట్ చేయడం ఈజీయా లేదా డిస్ట్రాయ్ చేయడం ఈజీయా? సో ఇక్కడ డ్రాగన్ బాల్ యూనివర్స్ నుండి యూనివర్స్ని సైతం డిస్ట్రాయ్ చేయగలిగేంత పవర్ ఆమ్ని కింగ్ ఉంటే యూనివర్సల్ని సైతం క్రియేట్ చేయగలిగేంత పవర్ ఉన్న సూపర్ సీరాన్కి ఇంకెంత పవర్ లెవెల్ ఉండాలి? అందుకే డ్రాగన్ బాల్ యూనివర్స్ నుండి నాకు తెలిసినంత వరకు సూపర్ సీరానే అందరికన్నా పవర్ఫుల్. ఇది జస్ట్ సిరీస్ అండ్ మూవీస్ విషయానికి మాత్రమే. ఇంకా మాంగా సిరీస్ విషయానికి వస్తే నాకు అస్సలు తెలీదు. మీకు కనుక అందరికన్నా పవర్ఫుల్ ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఈ రిజల్ట్స్ అన్నీ కూడా నార్మల్ ఫైట్స్ జరిగితే, అదే సెన్సార్ బీన్స్ లాంటి ఎక్స్ట్రా యాడ్-ఆన్స్తో చూసుకుంటే రిజల్ట్స్ ఏ రేంజ్లో ఉంటాయో డ్రాగన్ బాల్ ఫ్యాన్స్కి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. నేను ముందే చెప్పినట్లు ఈ వీడియోని న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.